పల్లీలో పాలు పోస్తున్నారేంటి? వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. పిల్లల కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా ఏదోటి చెయ్యాలి అని పరితపించే ప్రతి తల్లి కోసమే ఈ పల్లి పాలకోవా అండి. ప్రిపేర్ చేసేద్దాం పదండి. గిన్నెలో కప్పుడు పల్లీలు వేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఇలా వాతలు వచ్చేంత వరకు వేపేసుకున్నాక చల్లారబెట్టేసి పొట్టంతా తీసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులో ఒక కప్పు వేడి వేడి పాలు పోసుకుని పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. చెంచాడు కోకో పౌడర్ లో గానీ లేదంటే బూస్ట్ పౌడర్ లో 2 చెంచాలు పాలు వేసుకుని ఉండలేకుండా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పల్లీల్ని పాలని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక అరకప్పు పంచదార వేసుకుని మరింత మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఒక నాన్ స్టిక్ ప్యాన్ లో వేసేసుకోండి. ఇప్పుడు సిమ్ లోనే అస్సలు ఆపకుండా అడగంటకుండా పావు గంట పాటు అలా కలుపుతానే ఉండండి. చూపిస్తున్నట్టుగా బాగా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి వదిలేస్తుందండి. అప్పుడు ఇలా ఉండకడుతుంది అన్నప్పుడు సగం మిశ్రమాన్ని తీసుకుని నెయ్యి రాసుకున్న గిన్నెలో జాతిగా సర్దేసుకుని మిగిలిన మిశ్రమంలో కోకో పౌడర్ పాలు వేసుకుని సిమ్ లోనే మరో 5 నిమిషాల పాటు అస్సలు ఆపకుండా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక దీన్ని కూడా తీసుకెళ్లి దానిపైన ఒక లేయర్ కింద వేసేయండి. అరగంట పాటు చల్లారి పెట్టేసుకున్నాక తిరగేసుకుని బాదం పలుకులతో అలంకరించుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. ప్రపంచమంత ప్రేమనే పిడికిల్లో పెట్టి పట్టుకొచ్చేసి మీకు ఇచ్చేయాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.